ఇట్లా నేను దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చితిని. 23 కలిసి చదువుదాం. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. చాలు. 23 మళ్ళా నేను చదువుతున్నాను. నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతిని నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరను. దానియేలు గ్రంథం 9వ అధ్యాయంలో దానియేలుతో దూత మాట్లాడుతూ, నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరింది. ఇందులో నుంచి మనం వేయవలసిన తలంపు ఏంటంటే, నీవు బహుప్రియుడవు గనుక నీ ప్రార్థనకు జవాబు వచ్చింది. అంటే దేవుడు ఎవరి ప్రార్థనకు జవాబిస్తాడు అనేది ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరి ప్రార్థనకు? బహుప్రియుడు. ఇంగ్లీష్లో దాన్ని గ్రేట్లీ బిలవెడ్ అన్నారు. చాలాసార్లు ప్రార్థన చేస్తుంటారు కానీ జవాబు రాదు. ప్రార్థన చేస్తుంటారు కానీ జవాబు పొందుకోలేరు. దేవుని నుండి నీవు బహుప్రియుడవు గనుక నీవు విజ్ఞాపన చేయ ఆరంభించినప్పుడు, అంటే ప్రార్థన మొదలుపెట్టినప్పుడే నీకు చెప్పడానికి వెళ్ళాలని ఆజ్ఞ బయలుదేరిందని దూత ఒప్పుకుంటున్నాడు. అంటే దానియేలు బహుప్రియుడని దేవునికి తెలుసు, దూతకి తెలుసు. మరొక తలంపు 9వ అధ్యాయం 10వ అధ్యాయంలోకి వద్దాం. 11వ వచనం. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ యొద్దకు పంపబడితిని. 10వ అధ్యాయంలో ప్రార్థనకు జవాబు బయలుదేరింది. 9వ అధ్యాయంలో 10వ అధ్యాయంలో దూత బయలుదేరాడు, దూత పంపబడ్డాడు. 18వ వచనం, అదే 10-18. అతడు మరలా నన్ను ముట్టి నన్ను బలపరిచి, నీవు బహుప్రియుడవు, భయపడకుము, అభయం ఇచ్చాడు. కాబట్టి బహుప్రియుడికి 3 ఆధిక్యతలు. నంబర్ 1, ఆన్సర్ టు ప్రేయర్. నంబర్ 2, ఏంజల్స్ కౌన్సిల్. నంబర్ 3, ఎ గుడ్ న్యూస్ ఆర్ అభయం. ఈ 3 అష్యూరెన్స్, నిశ్చయత దేవుడు అనుగ్రహించాడు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం. పదిహేడవ వచనం. నీవు దౌర్భాగ్యుడవు. చాలు. దానియేలు ఏమన్నారు? నువ్వు బహుప్రియుడవు. లవొదికయలోని సంఘపు దూతను ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవు. ఈ 2 కేటగిరీలు ఇక్కడే ఉన్నాం మనం. వీఆర్ 2 కేటగిరీస్ హియర్. యు ఆర్ గ్రేట్లీ బిలవెడ్ అనైనా దేవుడు అనాలి, యు ఆర్ గ్రేట్లీ రెచెడ్ అనైనా అనాలి. ఏదో ఒకటి తప్పకుండా అంటాడు, అనకుండా ఉండడు. ఆయన దగ్గరికి వచ్చిన ఏ ఒక్కరిని ఏమీ అనకుండా పంపించడు ఆయన. తప్పకుండా ఏదో ఒకటి అంటాడు. ధనవంతుడిని ఏమన్నాడు? వెర్రివాడా అన్నాడు తనతో. దేవుడు ఊసే ఎత్తని ధనవంతుడు కూడా వెర్రివాడా అన్నాడు. మంచిది. ఆ ప్రసంగం కొందరిలో పనిచేసింది, వాళ్ళల్లో నిశాంత్ ఒకడం. కాబట్టి మనం దేవుని సన్నిధికి వస్తే దేవుడు ఏది అనకుండా పంపడం. అయితే ఏమని పంపిస్తాడనేది ప్రశ్న. నిన్ను బహుప్రియుడు అంటాడా, నువ్వు ఒక దౌర్భాగ్యుడు అంటాడా? ఏదో ఒకటైతే అంటాడు ఆయన. ఏమనుకున్నాడు, ఏమనుకున్నామంటే అది రాయి రప్ప చెట్టు చేమ అవుతుంది.
కానీ దేవుడు అట్లా అండు కదా, అట్లా ఉండడు కదా. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడు ఆయన. అంటే తప్పకుండా ఏదో ఒకటి మాట్లాడాలి. బహుప్రియుడైన దానియేలును ఒక పక్క చూస్తున్నాం, దౌర్భాగ్యుడైన లవొదికయ విశ్వాసిని ఒక పక్క చూస్తున్నాం. మరొక తలంపు చెప్పి మనం ప్రార్థనలోకి వెళ్దాం. దానియేలు బహుప్రియుడు అవ్వడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటిలో ఒక కారణం ఏంటో తెలుసా? రండి, దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని. 20వ వచనం ఆధారంగా 2 క్వాలిటీస్ నేను చెప్తున్నాను. ఆ 2 క్వాలిటీస్ ఏంటంటే, దేవునికి బహుప్రియుడు అవ్వడానికి 1 అతడు ప్రార్థనాపరుడు అవ్వాలి, 2 పశ్చాత్తాప్తుడు అవ్వాలి. వాళ్ళని దేవుడు బహుప్రియుడు అంటాడు. ఎవరిని అంటారు? ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక పశ్చాత్తాప్తుడిని. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం పండుకునేదాకా మొబైల్తో, కంప్యూటర్తో, ఇంటర్నెట్తో ఉండేవాడిని బహుప్రియుడు అండు. వాడిని దౌర్భాగ్యుడు అంటాడు. వాడు ఒక దౌర్భాగ్యుడు. ఆడితో దేవునికి ఏం పని? ప్రార్థన కొరకు సమయం వెచ్చించేవాడిని, తన జీవితములోని అవిధేయతలను, అతిక్రమములను ఒప్పుకొనేవాడిని బహుప్రియుడు అని అంటాడు. సరే, ఒక చిన్న ప్రశ్న. దానియేలు చేసిన పాపం ఏంటి చెప్పండి? ఎవరైనా దానియేలు ఏం పాపం చేశాడు? ఒక పాపం చెప్పండి. దానియేలు చేసిన ఒక్క పాపం. ఏ పాపం చేయనోడే నా పాపమును నా జనుల పాపమును ఒప్పుకుంటున్నానంటే, పొద్దున లేచిన దగ్గర నుంచి సమయం వాడుకోవటం తెలియదు, లేవగానే ప్రార్థన చేయడం తెలియదు, సమయాన్ని ఫాలో అవ్వడం తెలియదు, దేవుని వాక్యానికి విధేయత చూపడం తెలియదు, కళ్ళు కంట్రోల్లో ఉంచుకోవడం తెలియదు, నోరు అదుపులో ఉంచుకోవడం తెలియదు. అబ్బాయి నేను బాగానే ఉన్నానండి, నేనేం పాపం చేయలేదండి అనేవాడిని దేవుడు ఏమంటాడు? నువ్వు బహుప్రియుడు అంటాడా? అందుకే లవొదికయ సంఘంతో దేవునికి తగాదా పడింది. ఏంటా తగాదా? నేను బాగున్నాను అనుకుంటున్నాడు, కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు దౌర్భాగ్యుడవన్నాడు. దానియేలును 3 సార్లు నువ్వు బహుప్రియుడవన్నాడు. లవొదికయ సంఘానికి 5 బిరుదులు ఇచ్చాడు. 5 బిరుదులు ఏంటో చూద్దాం రండి. నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, దరిద్రుడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు. ఒకే సంఘానికి ఒకే దూతకు 5 బిరుదులు. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినాడు, దరిద్రుడు, గుడ్డివాడు, దిగంబరుడు. ఈ 5 లక్షణాలు దేవుడికి కనపడుతున్నాయి. కానీ ఈయనేమనుకుంటున్నాడు అని ఎరుగాక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను, నాకేమి కొదువ, ఐఎమ్ ఆల్ రైట్, బాగానే ఉన్నాను. అక్కడ దాకెందుకు? మీటింగ్ అయ్యాక మిమ్మల్ని అడగనివ్వండి, వందనాలక్క, వందనాలన్నా, ఎలా ఉన్నారు ఆత్మీయంగా? బాగానే ఉన్నానండి అంటారు. ప్రతి వాళ్ళు అంటారు. ఫోన్లో అపవిత్రమైనవి చూసేవాళ్ళు అదే మాట అంటారు, బూతులు తిట్టేవాళ్ళు అదే మాట అంటారు, పనికిమాలిన పనులు చేసేవాళ్ళు అదే మాట అంటారు, అందరూ అదే మాట అంటారు, ఐఎమ్ ఆల్ రైట్ అంటారు. కానీ దానియేలు ఏ పాపం చేశాడు అనేది 6వ అధ్యాయంలో కమిటీ వేస్తే ఒక్కళ్ళు కూడా పట్టుకున్న వాళ్ళు లేరు. 9వ అధ్యాయం వచ్చేదాకా దానియేలు ఏ పాపం చేశాడంటే మనమే ఆలోచించి ఏమీ ఒక్క మాట కూడా చెప్పలేకపోతున్నాం. కానీ దేవుని ముందు తనేమి రాసుకుంటున్నాడు? నా పాపం, నా జనుల పాపం నేను ఒప్పుకుంటున్నాను. అందుకే దేవుడు ఏమన్నాడు?
నీవు బహుప్రియుడవు. లౌదకియ సంఘంలోనేమో ఇన్ని పాపాలు కనపడుతుంటే ఆ సంఘస్థుడు ఏమనుకుంటున్నాడు, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకుంటున్నాను. సోదరులారా, జ్ఞాపకం పెట్టుకోండి, మన యొక్క చదువులో వచ్చే మార్కులు కానీ, ఉద్యోగంలో ఉండే హోదా కానీ, ధనపరమైన వృద్ధి కానీ ఆధ్యాత్మిక జీవితానికి కొలమానాలు కావు. దే ఆర్ నాట్ ద మెజర్స్ ఫర్ స్పిరిచువల్ లైఫ్. అందుకే అన్నాడు గుడ్డివాడు అన్నాడు. అంటే మన మార్కులను బట్టి, మన యొక్క హోదాని బట్టి, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, మనకుండే సామర్థ్యాన్ని బట్టి ఎప్పుడు మన ఆధ్యాత్మిక హోదా అంచనా వేయకూడదు. అది వేరు, ఇది వేరు. అదొక ఛానల్, ఇదొక ఛానల్. దేవుని లెక్క వేరు, మనుషుల లెక్క వేరు. దానికి ఒక మాట చూపిస్తాను రండి. లూకా సువార్త 14వ అధ్యాయం మనుషుల దృష్టిలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి అసహ్యం అని ఉంటుంది. ఎవరికన్నా దొరికితే చెప్తారా? 16 ఓకే, చూడండి. 16వ అధ్యాయం అంట, 16-15. మనుషులలో ఘనముగా ఎంచబడినది అంటే మనుషులు ఏదైతే గ్రేట్ అనుకుంటారో దేవునికి అది అసహ్యం. మనుషులు ఏం ఘనంగా అనుకుంటారు? నేను ఒక జాబ్ కొట్టాను అనుకోండి, ఏమనుకుంటారు? బా వండర్ఫుల్ అన్న, సూపర్. నేను ఒక కారు కొన్నాను అనుకో, ఏమనుకుంటారు? బా అన్నని దేవుడు ఎంత ఆశీర్వదించాడు. నాకు ఒక 3 లక్షల శాలరీ వచ్చిందనుకోండి, ఏమంటారు మనుషులు? బా ఎంత పుణ్యం చేసుకున్నాడో. కానీ మనుషులలో ఘనముగా ఎంచబడిన దేవునికి ఏంటి? అసహ్యం. హీనం అని లేదు, అసహ్యం అంటే ఛీ అనుకుంటాడు అన్నమాట దేవుడు. కాబట్టి సోదరులారా, దేవుని లెక్క వేరు, మనుషుల లెక్క వేరు. దేవుని దృష్టి వేరు, మనుషుల దృష్టి వేరు. ఈరోజు మనం ప్రార్థన చేయబోతున్నాం. మనల్ని దేవుడు ఏమంటాడు? ప్రకటన 3లోని బిరుదుల కింద మనం బ్రతుకుతున్నామా? దానియేలు 9-10 బిరుదుల్లోని మనం బ్రతుకుతున్నామా? ఒకే వ్యక్తిని 3 పర్యాయాలు నీవు బహుప్రియుడవన్నాడు. ఒకే వ్యక్తిని 5 సార్లు 5 రకాలుగా కోప్పడ్డాడు. ఈ రాత్రి మోకరించినప్పుడు ఈ 2 కేటగిరీసే ఉంటారు ఇక్కడ. ఎవరు? నీవు బహుప్రియుడవు. రెండవది, నీవు దౌర్భాగ్యుడవు. పాస్టర్ గారు ఏమంటారనేది క్వశ్చన్ కాదు. నీ పక్కన కూర్చున్న విశ్వాసి ఏమనుకుంటాడనేది ప్రశ్నే కాదు. దేవుడు ఏమంటాడనేది ప్రశ్న. వాట్ డస్ గాడ్ థింక్ ఆఫ్ యూ? వాట్ డస్ గాడ్ థింక్ ఆఫ్ మీ? దట్ ఈస్ అల్టిమేట్, దట్ ఈస్ ఫైనల్. దేవుడు నన్ను గురించి ఏమనుకుంటున్నాడు అంటే, నా భౌతికమైన అభివృద్ధిని ఆధ్యాత్మికమైన లోపాలను కవర్ చేసుకునే గుడ్డితనంలో నేను బతుకుతున్నానా? లేదా నేను ప్రధానమంత్రినైనా, ఉన్నత హోదాలోకి వెళ్ళిన ప్రజలందరూ నాకు సెల్యూట్ కొడుతున్నా, రేయ్ అంత నన్ను పైకెత్తకండ్రా, నా పాపం ఏంటో నాకు తెలుసు, ఐ నో మై సిన్. మీకు తెలియకపోవచ్చు, నాకు తెలుసు. అది నా దేవుని ముందే ఒప్పుకుంటాను, నా దేవునితోనే చెప్పుకుంటాను అనే వ్యక్తిన దేవుడు ఎవరికి వాల్యూ ఇస్తాడు? ఎవరికి వాల్యూ ఇస్తాడు? అలా చూడకండి, చెప్పండి, ఎవరికి వాల్యూ ఇస్తాడు?
అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, ఒప్పుకొని విడిచిపెట్టువాడు. ఈ రాత్రి మనం మోకరించాక నీవు బహుప్రియుడవు అని అనకపోతే, ఎందుకంటే ఇక్కడికి రావడం, శుభ్రంగా ఇంటి దగ్గర బిర్యానీ ప్యాకెట్ తెచ్చుకొని తిని దర్జాగా పండుకోవచ్చు కదా. ఎందుకు ఇంత కష్టపడి రావడం, ఇక్కడ కూర్చోవడం? సరదాగా ఇంటి దగ్గర ఉండొచ్చు, టీవీ పెట్టుకొని చూడవచ్చు. ఇక్కడికి వస్తే మనం ఆ మాట అనిపించుకొని వెళ్ళాలి. కానీ ఆ మాట ఎవరిని పడితే వాళ్ళని అండొస్తుమా? ఎవరిని అంటాడు ఆయన? ఒక ప్రార్థనాపరుణ్ణి, ఒక పశ్చాత్తాప్తుణ్ణి. సో ఈ 2 లక్షణాలు ఉన్నాయా మనలో? ప్రార్థనాపరుడు అంటే ఎవరు? ప్రజల ముందు ప్రార్థన చేసేవాడు కాదు. ఎవరు? ఒంటరిగా ప్రార్థన చేసేవాడు. కాబట్టి ప్రజల ముందు మనం చేసేది ప్రదర్శన, ఒంటరిగా మనం ఉన్నప్పుడు కలిగి ఉండేది ప్రవర్తన. ప్రదర్శనతో మాయ చేయొచ్చు ప్రజలని, ప్రవర్తనతో దేవుణ్ణి మాయ చేయలేం. ప్రదర్శన వేరు, ప్రవర్తన వేరు. ఎగ్జిబిషన్ వేరు, ఎక్స్పీరియన్స్ వేరు. ఎగ్జిబిషన్ అనేది జనాల ముందు, స్టేజ్ ముందు నిలబడి కేకలేయడం, అరవటం, గొప్పగా మాట్లాడటం, గొప్పగా పాడడం, అదమాయించడం, గద్దించడం, కేకలేయడం, ఇది ఎగ్జిబిషన్. ఎక్స్పీరియన్స్ అంటే దేవుడు నన్ను చూసినప్పుడు నా ఒంటరితనంలో నేను ఎలా ఉన్నాను, నా నోరు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నా తలంపులు ఎలా కంట్రోల్ చేసుకుంటున్నాను, నా కుటుంబంలో నేను ఎలా బ్రతుకుతున్నాను. అదే దీన్ని బట్టే దేవుడు అంటాడు, దానియేలు నువ్వు బహుప్రియుడవు, లవదకియ నువ్వు దౌర్భాగ్యుడవు. అంతరింద్రియములను హృదయములను పరిశోధించువాడు మన మధ్యలో ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి ప్రభుకి మనల్ని మనం అప్పగించుకుందాం, ప్రార్థన చేద్దాం. తల వంచండి, ప్రార్థన. ఈ ప్రశ్నతో మనం ప్రార్థనలోనికి వెళ్దాం. దేవుడు నన్ను ఈ రాత్రి ఏమంటాడు? దేవుడు నన్ను ప్రశ్నించేది దానియేలు యొక్క సంబోధన లేదా లవదకియా యొక్క సంబోధన? టు వాట్ డు ఐ మ్యాచ్? దేవునికి నేనేమై ఉన్నాను, దేవుని దృష్టిలో నేనేమై ఉన్నాను? దట్ మ్యాటర్స్ టు గాడ్. దేవునికి అది అత్యంత ప్రాముఖ్యం. దేవుని ఎదుట కరిగిపోదాం, పగిలిపోదాం. దానియేలులో ఉన్న తప్పు ఏంటంటే, ఇంతమందిని కలిసి ఒక్కళ్ళు కూడా చెప్పలేకపోయాం. రాజు కమిటీ వాళ్ళు వేస్తే, రాజు వేసిన కమిటీ వాళ్ళు ఒక్క తప్పు కూడా కనుక్కోలేక ఖాళీ పేపర్ ఇచ్చేశారు రాజుకి. మరి మన సంగతో ఇన్ని తప్పులు కలిగిన మనం ఏమీ లేదన్నట్టుగా చలాయించుకొని ఎలా తిరగలుగుతాం సోదరులారా? దేవుని ముందు విరిగిపోవద్దా, పగిలిపోవద్దా? ప్రార్థన చేద్దాం.